నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు, థియేటర్లకు వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గర తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా, ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉందా ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి రేతి 2 గంటలు నాకు సావ దొబ్బుతుంటే ఏం చెప్పాలి? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశాడంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ స్పాట్కి డబ్బులు వచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. ఆడే 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 హలో ఏడే మీరేనా ఏడే ఎవరు? అరే అబ్బాయి సినిమా చూసావంటే ఏ సినిమా అండి? ఇంకోడు నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి రా స్వామి నీకు దండం పెడతానంటే. ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్. ఓ మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉందా? అంట ఏది మూసేసుకున్నా ఏం చేస్తా భరించలేక ఎంత అరే చెప్పే లోపల ఇంకోటి వచ్చేస్తండే. వద్దులే నీకు దండం పెడతాయ్యా.